నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ఆర్సీపీ ఒక భారీ కుట్రకి ప్రణాళిక రచించిందనే చెప్పుకోవాలి. అయితే ఈ ప్రణాళిక ఎప్పుడు రచించింది అంటే, ఎప్పుడైతే సుప్రీంకోర్టు విధించినటువంటి సిబిఐ అండ్ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, ఆ ఛార్జ్ షీట్ ఇంకా పూర్తిగా బయటికి రాకముందే ఒక ప్రణాళిక అయితే రచించింది. అదేంటి అంటే, కుట్రలు పన్నాలి, దాడులు చేయాలి, దాడులు చేయించుకోవాలి అనేటువంటి కుట్ర. అయితే వాస్తవానికి సుప్రీంకోర్టు అండ్ సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఒక తిరుమల లడ్డూలో వాడినటువంటి నెయ్యిలో ఏదైతే ఉందో, ఆ నెయ్యిలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసింది అని చెప్పేసి గతంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, దానికి సంబంధించిన విచారణకు వెళ్ళి తుది దశకు వచ్చిన తర్వాత అవును జంతు కొవ్వు కలిసినటువంటి ఒక అవశేషాలు అయితే 10% కన్నా తక్కువ ఉంటే చెప్పలేమని చెప్పి సిట్ ఛార్జ్ షీట్ అయితే ఇచ్చింది. అయితే దీంట్లో A34 విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదే A35 భక్తులు కావచ్చు, A36 డాక్టర్ కులకర్ణి కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఈ యొక్క అక్యూజ్డ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, ఖచ్చితంగా అతి తొందరలో మనం దొరకబోతున్నాం అని చెప్పి. అయితే ఈ యొక్క సిట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా బయటికి రాకముందే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఒక్కొక్కళ్ళు అసలుకి నెయ్యిలో జంతు కొవ్వు లేదని మాట్లాడుతున్నారే కానీ అసలుకి అది నెయ్యే కాదని ఎక్కడ వాళ్ళు చెప్పడం లేదు. అంటే దాదాపు 251 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి సిట్ ఛార్జ్ షీట్ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి ఒక ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో, అదే ఛార్జ్ షీట్ లో 250 కోట్లు ఇక్కడ కుంభకోణం జరిగిందని చెప్పించింది. దాదాపు A1 నుంచి A36 దాకా అక్యూజ్ లిస్ట్ కూడా ప్రకటించింది. అక్కడ ఉన్నటువంటి ఒక టీటీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీ చేయాలని చెప్పి ఇప్పుడు రిపోర్ట్ కూడా ఇచ్చింది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయికి బయటికి రాకముందే ఎక్కడ బయటపడితే హిందువుల ఆగ్రహానికి గురై ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల ఆగ్రహానికి గురైతే చల్లా చెదరైపోతారు, తునకలు అయిపోతారు అని చెప్పి గమనించి అప్పుడు వైఎస్ఆర్సీపీ ముందుగానే ఈ కుట్రలకి పాల్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే దాదాపు ఒక వారానికి ముందు మనం చూసుకుంటే పేర్ని నాని గారు ఎవరైతే ఉన్నారో, పేర్ని నాని గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారు? ఆయన సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని నాలుకకి బద్దలతో వాతలు పెట్టాలని చెప్పి మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ తెలంగాణ లీడర్ అయినటువంటి ఒక మాధవలత గారిని, ఒక మహిళను కూడా చూడకుండా వంకాయ చీరినట్టు చీరేసి ఉప్పు కారం పెట్టాలని చెప్పి మాట్లాడారు. ఇదే కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించి పలుమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నానా మాటలు, అంటే వ్యక్తిగతంగా దూషిస్తే అప్పుడు ఖచ్చితంగా క్యాడర్ తిరగబడి దాడులు చేస్తే ఆ దాడుల్ని అడ్డం పెట్టుకొని ఈ యొక్క నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయాన్ని పూర్తిగా వక్రీకరించాలని చెప్పేసి చాలా ప్లాన్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం చాలా హుందాగా వాళ్ళు ఎక్కడ కూడా ముందు దాడులకు పోకుండా సామరస్యంగా ఉంటున్నా సరే వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే, వైసీపీ నేతలు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి కుట్రలు సరిపోవు, దాని మోతాదు మించాలని చెప్పేసి అంబటి రాంబాబు గారిని లైన్లో దింపారు. అంబటి రాంబాబు గారిని ఎందుకు లైన్లో దింపారు అంటే, గతంలో పేర్ని నాని అన్నారు ఒక మాట, తర్వాత అంబటి రాంబాబు అంటే కాపుల్ని తీసుకొచ్చి ఒకవేళ ఏదైనా సరే దాడులు చేసినా, అరెస్టులు చేసినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా సరే అక్కడ కమ్మలు కాపుల్ని ఇలా దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి చెప్పి కంప్లీట్గా కమ్మ కాపుకి ఒక వ్యతిరేకత, వైరుధ్యం తీసుకురావాలని చెప్పి చూశారు. అయితే ఇలాంటి సంఘటన గతంలో కూడా వాళ్ళు ఎన్నోసార్లు చేసినా అది ఎక్కడ కూడా ఫలించలేదు. నిన్నగాక మొన్న చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు ఈడీ విచారణ అయిపోయి వచ్చిన తర్వాత కూటమి చీలనంత వరకు జగన్మోహన్ రెడ్డి సీఎం అనేటువంటిది కళ మాత్రమే అని చెప్పారు. ఆయన పాదయాత్రలు చేసినా, పొరులు దండాలు పెట్టినా సరే ఈ యొక్క కూటమి విడిపోతేనే ఆయనకి ఏదైనా సాధ్యం అని చెప్పి చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అటు పేర్ని నాని గారిని రెచ్చగొట్టడం, ఆయన రెచ్చిపోయే మాటలు మాట్లాడడం, ఆయన పైన దాడులు చేస్తే కాపుల పైన దాడులు అని చెప్పేసి చెప్పాలని చెప్పి ప్రయత్నం. కానీ మోతాదు మించి అంబటి రాంబాబు గారు ఏ మాటలు మాట్లాడారో మీ అందరికి తెలుసు కాబట్టి ఆ మాటలకి వాస్తవానికి అదే ఒకవేళ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అటు టీడీపీ నాయకులు ఎవరైనా అనుంటే ఇప్పటికల్లా ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జంగిల్ రాజ్యం కాదు కదా, అంతకన్నా మించి అయి ఉండేది. కానీ ఇప్పటికీ కూడా సమన్వయంతో టీడీపీ కార్యకర్తలు అందరూ ఉన్నా సరే అప్పటికి అలాంటి మాటలు రావడంతో వాస్తవానికి
టీడీపీ కార్యకర్తలు తమ పైన కేసులు పెట్టించుకున్నారు 2019-24 దాకా, తన పైన దాడులు చేయించుకున్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు, కానీ ఎక్కడా బయటికి రాలేదు. కానీ వారి యొక్క అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అంటే, అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, అటు కమ్మ కాపు మధ్యన ఎటువంటి విద్వేషాలు లేవు కాబట్టి, అందరూ సమైక్యంగా ఉన్నారు కాబట్టి, అటు జనసేన కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఎవరినంటే మటుకు ఎలా ఉంటుందో మొన్న అంబటి రాంబాబు ఇంటి మీద చూపించారు. అయితే ఖచ్చితంగా తమ అధినేతను అంటే మాత్రం ఎక్కడ కూడా ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి, ఆ క్యాడర్ అలాంటి పరిస్థితులు ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం అనేది అనివార్యమైంది. అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 5 గంటల సేపు వాదోపవాదాలు జరిగాయి. వాస్తవానికి అంబటి రాంబాబు గారు కూడా అప్పుడప్పుడు నల్లకోట వేసుకుని వెళ్తుంటారు. ఆయన కూడా ఒక లాయర్ అని చెప్పుకుంటారు. ఎన్ని వాదనలు వినిపించినా సరే ఆ యొక్క ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆడియో క్లిప్ను చూపించి, తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చి కేసు సంబంధించి వాదనలు వినిపించాలని చెప్పి తను కూడా ఒక నోటీస్ వేస్తే, అమ్మ ఆధారాలు ఉన్నాయి, మనం ఏం చేయలేమని చెప్పి చెప్పడంతో కంప్లీట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు దగ్గరుండి ఆయన్ని 14 రోజులు రాజమండ్రి జైలుకి రిమాండ్కి విధించారు. అయితే 100కి 100% ఇప్పుడు వైసీపీ నేతలు మరో కుట్రకు పాల్పొనబోతున్నారా? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎక్కడ కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట తప్పు అని ఎక్కడ అంటలా, ఖండించడంలా. అంటే ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఇలాంటి మాటలే మాట్లాడండి, ఖచ్చితంగా దాడులు చేయించుకోండి, దాని తర్వాత దీన్ని జంగిల్ రాజ్ కింద మనం చూపించాలని చెప్పి చూస్తున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారంటే, అంబటి రాంబాబు గారు ప్రశ్నిస్తే తప్పేంటి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ప్రశ్నించడం అంటే లాభాష వాడడమా? ప్రశ్నించడం అంటే వంకాయని చీరినట్టు ఉప్పు కారం పెట్టడం అని చెప్పి చెప్పడమా? ప్రశ్నించడం అంటే చిప్పు దొబ్బిందని చెప్పేసి అని మాట్లాడడమా? సో ప్రశ్నించడం, దేని గురించి ప్రశ్నిస్తారు? వాస్తవానికి హిందువులందరూ కూడా వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. స్వామివారి లడ్డూలో అసలు నెయ్యే ఎందుకు లేదు, రసాయనాలతో మీరు ఎందుకని 5 సంవత్సరాల పాటు హిందూ భక్తుల్ని ఇలాగా మానసిక శోభకు ఎందుకు గురి చేశారని చెప్పేసి వైసీపీ నేతల్ని భక్తులు అడుగుతున్నారు. టీడీపీ కార్యకర్తలు కాదు. టీడీపీ కార్యకర్తలు కూడా హిందూ భక్తులు ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని అడ్డం పెట్టుకుని చూపిస్తున్నారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టుగా ఆయన వస్తున్నా అంటే మేమే ఆపాము, ఖచ్చితంగా ఆయన వచ్చి పలకరిస్తారని చెప్పి అంటున్నారు. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత జైలు యాత్ర మళ్ళీ చేయబోతున్నాడు అని చెప్పి చెప్తూనే మరి ఇంకా కొన్ని దాడులు అతి తొందరలో ఉండబోతున్నాయని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు హింట్ ఇచ్చారు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే చిన్న చితక కుట్రలు సరిపోవు, ఇంకా పెద్ద ఎత్తున ఉండాలి కాబట్టి ఏదన్నా సరే జరగవచ్చు ఏపీలో. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. జంగిల్ రారాజు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు. వచ్చే లోపల ఇంకొక కుట్ర కూడా జరగబోతుంది. సో మొన్న పేర్ని నాని, నిన్న అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇప్పుడు రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా ఎలాంటి దాడులు జరిగినా సరే సంయమనం పాటిస్తూ, కానీ పోలీసు వారు మాత్రం ముందుగానే మేలుకొని జరుగుతున్నటువంటి యొక్క ఈ అకృత్యాలకు వాళ్ళు ముందే కేసులు పెట్టి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి ఇంటిపైన జరిగిన దాడులు జరగబోతాయి. కాబట్టి ముందుగానే మేలుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.